మగాడి పక్కలో పడుకోవడమే పెద్ద తప్పు, అందులోనూ ఫోటోలు తీయించుకోవడం అంటే. మీ నాన్నగారు ఆపరేషన్ కు ఈ టైంలో మీకు డబ్బు చాలా అవసరం. ఆ విషయం నాకు బాగా తెలుసు. అందుకే మిమ్మల్ని టార్గెట్ చేసుకున్నాను. ఆలోచించుకోండి. అక్కడ శాంతికి వేరే అబ్బాయితో పెళ్లి అయిపోతాం తెలుసా? ఇది నాకు శాంతికి సంబంధించిన విషయం. మీరెవరు జోక్యం చేసుకోవద్దు. ఈ రోజుతో వెళ్ళిపోవాలి. చెప్పు, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఆ రోజు ఏం చెప్పావు? నా హృదయంలో రియల్ లవ్ పుట్టించాలని నువ్వు ఇన్ని గేమ్స్ ఆడుతున్నావు చెప్పావు కదా. ఈ రోజు రియల్ గా చెప్తున్నాను, సిన్సియర్ గా చెప్తున్నాను. నీ ప్రేమతో హృదయమే కాదు, ఈ ఒళ్ళంతా నిండిపోయింది. బట్ నువ్వు ఈ రోజు వేరే కొన్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావు అనుకుంటావా? ఈ అగ్నిరేఖలు ఎందుకు గీసానో తెలుసా? నువ్వు తప్పించుకోకుండా ఉండాలని. ఇప్పుడే నేను ఇక్కడే చెప్పి నరికేసి నేను ఈ అగ్నికి ఆహుతవుతాను. ఎందుకు చెప్పు, చెప్పు, ఎందుకు ఇలా చేస్తున్నావు? చెప్పు. వావ్, వండర్ఫుల్ పర్ఫార్మెన్స్, గ్రేట్ లవర్. నువ్వెంతమంది అమ్మాయిలతో చెప్పుంటావు ఐ లవ్ యూ అని, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని, మీరు లేకపోతే బతకలేనో చచ్చిపోతానని. అమాయకులైన ఆడవాళ్ళని ప్రేమ పేరు చెప్పి పిచ్చి వాళ్ళని చేస్తే వాళ్ళెంత బాధపడతారో తెలుసా? వాళ్ళ జీవితాలు ఏమైపోతాయో ఎప్పుడైనా ఆలోచించావా? ఆడవాళ్ళు అమాయకులా? ఏ వైఫ్ ఇస్ అ నైఫ్ హూ కట్స్ యువర్ లైఫ్ అని అంటారు. ఆడది హైడ్రోజన్ బాంబు కంటే చాలా పవర్ఫుల్ అయినది. యుద్ధాలు లేని ఆ రోజుల్లోనే ఎన్నో రాజ్యాలకు, ఎన్నో సామ్రాజ్యాల నాశనానికి కారణమైంది ఆడది. నీకు ఆ విషయం తెలుసా? మగవాడు ఆడదాన్ని తన అందం చూసి, మంచితనాన్ని చూసి ప్రేమిస్తాడు. కానీ మీరు అలా కాదు. మగవాళ్ళ డబ్బులు, వాళ్ళ పొజిషన్స్ చూసి క్యాల్కులేటివ్ గా లవ్ చేస్తారు. మీలాంటి ఆడవాళ్ళని ఎలా నమ్మమంటావు, ఎలా ప్రేమించమంటావు? ఒక ఆడది జీవితాంతం ఎవరో ఒకరి మీద ఆధారపడుతూనే ఉంది. మొదట తన తల్లిదండ్రులు, ఆ తర్వాత భర్త, ఆ తర్వాత పిల్లలు. ఆమెందుకు తెలుసుకోకూడదు తన భర్త స్టేటస్ ఏమిటి, అతని సంపాదన ఎంత, తన జీవితాంతం పోషించగలడా లేదా అని? పెళ్లి కాగానే భర్తను వేరే కాపురం పెట్టమని, అప్పటి వరకు హ్యాపీగా తల్లిదండ్రులతో అన్నదమ్ములతో ఉన్న వ్యక్తిని విడదీసి నా భార్య, నా పిల్లలు, నా సంసారం అని మగాన్ని స్వార్థపరం చేసే మీ ఆడవాళ్ళు స్వార్థానికి, అసూయకి ప్రతిరూపాలు. చూడు, ఒక్కసారి ఆడదాని మెడలో తాళి పడిన తర్వాత ఆ తాళి కట్టిన భర్త తాగుబోతైనా, తిరుగుబోతైనా, కూలి కోరైనా, కొంచెంవాడైనా సరే భారత స్త్రీ అతనితోనే జీవితాన్ని గడుపుతుంది. అలాంటి ఆడవాళ్లు ఉండబట్టే ప్రపంచం మొత్తంలో భారతదేశంలోని పెళ్లిళ్లు సక్సెస్ అయినట్టు ఇంకెక్కడ అవ్వవు. అందుకే భారత స్త్రీ ప్రపంచంలోనే గొప్పదైంది. భారతీయ స్త్రీ గురించి నువ్వేంటే చెప్పేది? నాకు భారతీయ పురుషుని నేను చెప్తున్నాను విను. ఐఎమ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఇండియన్ మెన్. ఇంతవరకు నేను ఎంతో మంది అమ్మాయిలతో తిరిగాను. బట్ ఒక్క అమ్మాయి శీలంతో కూడా నేను ఆడుకోలేదు. ఒక్క అమ్మాయిని కూడా నేను టచ్ చేయలేదు. తెలుసా నీకు? స్టిల్ ఐఎమ్ ఎ వర్జిన్. అసలు నా జీవితం గురించి తెలుసా నీకు? నా అన్నయ్య ఒక ఆడదాని ప్రేమ పొందలేక ఊరేసుకుని చచ్చిపోయాడు.
నన్ను ఒక అమ్మాయి లవ్ చేసి నా కళ్ళ ముందే ద్రోహం చేసింది తెలుసా? శ్మశానం లాంటి నా హృదయంలో నువ్వు ప్రేమను పుట్టించావు. ఇప్పుడు నువ్వే దాన్ని చంపుతున్నావు. నీ ఆడజాతే ఇంత. నా పాత జీవితమే కరెక్ట్. ఇంతవరకు నేనేం చేసినా అవన్నీ రైట్. ఇప్పుడు చెప్పు, నేనేం చెయ్యాలి? ముక్కలు ముక్కలుగా నరకమంటావా లేక నిలువున పాతేయమంటావా? చెప్పు చెప్పు శాంతి, చెప్పు. నేను చేసిన తప్ప చెప్పు. కాదు శ్రీ, నీ ఆవేశంలో అర్థం ఉంది. నీలో నిజమైన ప్రేమ పుట్టించడానికి నేను ఇంతకాలం ఎదురు చూశాను. ఈ కళ్యాణ మండపంలో నన్ను నువ్వు పెళ్లి కూతురుగా చూసావు. కానీ నీకు తెలుసా పెళ్లి కొడుకు ఎవరో? ఆ పెళ్లి కొడుకు నువ్వే. కానీ నువ్వు పెళ్లి చేసుకునేది నన్ను కాదు. అటు చూడు. ఈ అమ్మాయి నాకు తెలుసా? దీనివల్లే నా జీవితమే సర్వనాశనం అయిపోయింది. దీనివల్లే నేను ఇలా మారిపోయాను. నీకు చెప్పానుగా, నన్ను ఒక అమ్మాయి లవ్ చేసి నాకు ద్రోహం చేసింది అని. ఇదే ఈ అమ్మాయి అప్పని చేసింది. ఈ విధంగానా? ఇదంతా చేసింది నువ్వు. నాకు స్పృహ లేకుండా చేసి ఒక నర్సుకి డబ్బులిచ్చి నా పక్కన పడుకోబెట్టి ఫోటోలు తీసి నన్నే మోసం చేస్తావు నువ్వు. అలాంటి మోసమే ఈ అమ్మాయి జీవితంలో కూడా జరుగుండొచ్చునని ఎందుకు అనుకోకూడదు? ఏమిటి నువ్వు చెప్పేది? చూడు, ఒక్కోసారి మన కళ్ళతో చూసినవన్నీ నిజాలు కావు అంటారు. మన చెవులతో విన్నవన్నీ కూడా నిజాలు కావు అంటారు. ఆ నిజం నీకు తెలియచేయాలనే నర్స్ తో ఆ ఫోటో సెషన్ ఏర్పాటు చేశాను. నీకు తెలుసా, ఆ రోజు దాక్షాయణి జీవితంలో ఆడపిల్ల జీవితంతో ఎంత పని చేసేవి? అమ్మా దాక్షాయణి, ఏమైందమ్మా? కల్పన, చూడు ఏమైందో. దాక్షాయణి, మాట్లాడమ్మా. ఏమైందమ్మా? ఏం చేసావురా? అమ్మాయికి ఏమంత మందు పెట్టావు? మాట్లాడు. డ్రింక్ చేద్దాం, ఎంజాయ్ చేద్దాం అన్నాను. నో అంది. అందుకే కూల్ డ్రింక్ లో స్లీపింగ్ పిల్స్ కలిపాను. సిగ్గులేదురా మాట్లాడటానికి? అమెరికా వెళ్లి కల్చర్ నేర్చుకుని వస్తారనుకుంటే ఇదా మీరు నేర్చుకున్న కల్చర్? పోరా బయటికి. ఇంకొకసారి నా గడప దొక్కేవా కాలేరు కొడతాను. పోరా. వెంటనే డాక్టర్ తీసుకురండి. అలాగేనమ్మా. నువ్వు ఊరు వదిలి వెళ్లిపోయిన విషయం తెలిసి నీకోసం ఎదురు చూసి 6 నెలల తర్వాత ఇంట్లో చెప్పకుండా నీకోసం దాక్షాయణి సిటీ వచ్చింది. అక్కడ నేను చూసి చాలా ఆనందించింది. కానీ నువ్వామె ప్రాధేయపడుతున్నా వినకుండా ఆమెని అవమానించి వెళ్లిపోయావు. ప్రేమించిన నువ్వు అవమానించేసరికి తట్టుకోలేక దాక్షాయణి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. నీళ్లలో దూకిన దాక్షాయణ్ణి చేపలు పట్టేవాళ్లు రక్షించి ఆమె తండ్రికి అప్పచెప్పారు. తలకి తగిలిన దెబ్బ వల్ల మతిస్థిమితం కోల్పోయింది. ఒక్కగానొక్క కూతురు పరిస్థితి చూసి హార్ట్అటాక్ తో ఆ తండ్రి మరణించాడు. ఎవరూ లేని దాక్షాయణి పిచ్చిదైంది. ఈ విధంగా నీ పగ తీర్చుకోవడానికి దాక్షాయణి జీవితాన్ని నాశనం చేశావు. ఈ అమ్మాయి జీవితమే కాకుండా ఎంతో మంది అమ్మాయిల జీవితాన్ని నాశనం చేశావు. నువ్వు చేస్తున్నది కరెక్టా కాదా అని ఎప్పుడైనా ఆలోచించావా? ఈ పిల్లెవరో కదయ్యా, నా చెల్లెలు కూతురు. ఆడవాళ్ల గురించి చాలా నీచమైన అభిప్రాయం ఉన్న నీకు ప్రేమ కోసం తమ జీవితాల్ని బలిపెట్టుకున్న ఎంతో మంది త్యాగమూర్తులున్నారని ఈ పిల్లను చూస్తే నీకు తెలియడం లేదా? నిన్ను ప్రేమించి నేరానికి ఈ పిల్ల పిచ్చిదైపోయింది. ఉన్న తండ్రిని కూడా పోగొట్టుకుని అనాథ అయిపోయింది. లక్షలు ఖర్చు పెట్టినా దీన్ని మామూలు మనిషిని చేయలేకపోయాం. దీన్ని మామూలు మనిషిని చేయడానికి కావాల్సింది మందులు కాదయ్యా, నీ ప్రేమ కావాలి. పట్టాలు పుచ్చుకున్న డాక్టర్లు కాదయ్యా, మమతను పంచే నీ ప్రేమ కావాలి. అది నువ్వే ఇవ్వగలవు. ఆలోచించుకో.